శ్రీగురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. మహాసరస్వత్యై నమ. ముందుగా వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పుత్రపౌత్రాభి సమృద్ధితో చక్కగా వాళ్ళ కోరికలు నెరవేరి అందరూ ఆనందంగా జీవించాలని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకుందాం. అంత లేట్ ఎందుకు జరిగిందంటే ఏం చేస్తామనే షష్టగ్రహ కూటమి గురించి అని చెప్పేసి నేను వదిలేశాను. కానీ మన భక్తులందరూ కూడా ఏమిటండి షష్టగ్రహ కూటమి అంటున్నారు, ఆ షష్టగ్రహ కూటమిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, అందరికీ కూడా లాభమా నష్టమా, ఈ విషయాలన్నీ మీరు చెబితే మేము వినాలి అని చెప్పేసి అందరూ ఫోన్లు చేసేటప్పటికల్లా తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని చేయవలసి వస్తుంది. అయితే ఇప్పుడు 29 మార్చ్ శనివారం నాడు అమావాస్య, అలాగే సూర్యగ్రహణము పాశ్చాత్య దేశాల్లో సంభవించింది. అట్లాగే అదే సందర్భంలో కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి శనేశ్వరుడు మారాడు. అంటే ఏమైంది, ఈ శనేశ్వరుడు మారేటప్పటికల్లా ఈ మకరము కుంభము మీనము అంటారు కదా, ధనస్సు వాళ్ళకి అంతకుముందే వెళ్ళిపోయింది. కుంభం వాళ్ళకి జన్మంలో నుంచి పక్కకు వెళ్ళాడు శనేశ్వరుడు. ఆ సందర్భంలో ఈ యొక్క మిగిలినటువంటి గ్రహాలు ఉన్నాయి చూసారా, అవేమిటాయి అంటే మిగిలిన గ్రహాలు రవి చంద్రుడు, బుధుడు శుక్రుడు, శని రాహు, వీరంతా కూడాను ఆ మీనరాశిలోకి ప్రవేశించారు. అందరూ కూడా ఆ మీనరాశిలో ఉండబట్టి ఆ 6 గ్రహాలు అదే రాశిలో ఉండబట్టి దాన్ని షష్టగ్రహ కూటమి అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. అయితే ఈ రవి అనేటటువంటి యొక్క గ్రహానికి కక్షలో కృత్తికా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటాయి. అలాగే చంద్రుడి యొక్క కక్షలో రోహిణి, హస్త, శ్రవణం, అలాగే రాహుకి ఆరుద్ర, స్వాతి, శతభిషం, అలాగే శనికి పుష్యమి, అనురాధ, ఉత్తర, భాద్ర నక్షత్రాలు, అలాగే బుధుడికి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనే నక్షత్రాలు, అలాగే శుక్రుడికి పుబ్బ, పూర్వాషాఢ, భరణి అనే నక్షత్రాలు. ఈ నక్షత్రాలులో పుట్టిన వాళ్ళు ఆయా యొక్క దశల్లో జన్మించారు అని చెప్పుకుంటాం. అయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో రవిచంద్ర, బుధ, శుక్ర, శని, రాహువులు అందరూ కూడా ఒకే యొక్క మీనరాశిలోకి వచ్చేటప్పటికల్లా ఎవరి కక్షల్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళల్లో ఒకరికొకరికి శత్రుత్వము, మిత్రత్వము కూడా ఉంటుంది. దాని వలన ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుంది అంటే శనిని ఆయన చాలా బాధలు పెడుతూ ఉంటాడు. గ్రహం అంటే పట్టేది పీడించేది కాబట్టి ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే ఆత్మహత్య చేసుకుందాం అన్నంత బాధలు కలిగించాయనే ఈ శనేశ్వరుడు. ఆ యొక్క సూర్య భగవానుడు ఉన్నాడు. ఆ సూర్య భగవానుడికి ఈ శనికి ఇద్దరికి తండ్రి కొడుకులైనప్పటికీ కూడా కాస్త విరోధంగా ఉంటుంది మాటలో పదండి. అలాగే సూర్యుడు మనకు ఈ యొక్క పాపగ్రహాలతో కలిసేటప్పటికల్లా ఏమవుతుందంటే మనుషులకి ఏ కక్షల్లో తిరుగుతున్నారో, ఏ నక్షత్రాలకు బాగోలేదు మనం చెప్పుకుంటున్నామో ఆ 18 నక్షత్రాలు వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితి బాధపడుతూ ఉంటారు. ఎవరన్నా మిత్రుడు పెద్దవాడు వచ్చి ఏమిటా నీ బాధ చెప్పు, నేను తీరుస్తానంటే చెప్పుకోలేటువంటి బాధలు కలిగేటటువంటి వ్యక్తే ఈ సూర్యుడు. అలాగే చంద్రుడు మానసిక ఆందోళన కలిగజేస్తూ ఉంటాడు. ఏమిటా అంటే ఫలానా కారణం వల్ల నేను బాధపడుతున్నాను అని చెప్పేసి ఆ బాధను ఇస్తాడు. అలాగే బుధుడు వ్యాపారంలో నష్టాన్ని కలిగజేస్తాడు. పిల్లలు విద్యాబుద్ధులు లేకుండా ఆటపాటలతో కాలం గడుపుతూ ఉంటారు. దానివల్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అలాగే శుక్రుడు భార్యాభర్తల మధ్య విరోధం పెడతాడు. అలాగే తను అంతకుముందు సంపాదించి కొనుక్కున్నటువంటి ఆభరణాలు అవి కొలువు పెట్టవలసి వస్తుంది, లేదా అమ్మి దాంతో వీళ్ళు జీవనం గడపాల్సి వస్తుంది. అలాగే రాహు
అక్కడక్కడ శరీర భాగాలకి నొప్పులు కలుగు చేస్తూ ఏడిపిస్తూ ఉంటాడు. ఇట్లా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా ఏడిపిస్తూ ఉంటే తద్వారా మళ్ళీ అందరూ కలిసి ఒక చోటకి కలిశారు కదా, కాబట్టి ఈ రెండు రెండు కలిసినప్పుడు ఇంకా విపరీతమైనటువంటి ధోరణులతో ఏడిపిస్తూ ఉంటారు. అయితే మనిషికి ప్రాణ నష్టం అట్లాంటివి ఏ ఉండవు, కాస్త బాధలు మాత్రం కలుగు చేస్తుంటారు. అయితే ప్రతి ఒక్క విషయానికి ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా, ఆ పరిహారం చాలా తేలికగా ఎవరికి వాళ్ళు చేసుకునేట్టుగా మనం చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రారంభించాం. అయితే నవగ్రహ ధారణ కవచం అని చెప్పేసి ఒక కవచం ఉంటుంది. ఆ నవగ్రహ ధారణ కవచం ఈ విధంగా ఉంటుంది. ఈ నవగ్రహ ధారణ కవచాన్ని మనం ఎవరైనప్పటికీ కూడా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు ఇలా ఈ తావీదులో ధరించి, ఈ తావీదులో మనం ఆ నవగ్రహ ధారణ కవచాన్ని పెడతాం. ఇది నవగ్రహ ధారణ కవచ యంత్రం. ఈ యంత్రాన్ని మనం చక్కగా మడతపెట్టి ఆ యొక్క తావీదులో బంధించి చక్కగా ఎవరికైతే ఈ 18 నక్షత్రాలు వాళ్ళు ఉన్నారో ఆ 18 నక్షత్రాల వాళ్ళలో కావాల్సిన వాళ్ళకి మనం ఈ తావీదుని అందజేస్తాం. వాళ్ళు దాన్ని ధరించి ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి ఈ ప్రాంతంలో ఈ కాస్త స్తోత్రాన్ని కాక వాళ్ళు చదువుకున్నట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కోటం వల్లే కాకుండా నవగ్రహాలు చూసారా, ఆదిత్యాది నవగ్రహాలు ఏ గ్రహము కూడా వీళ్ళని ఏమీ చేయకుండా చాలా సంతోషంగా వీళ్ళని పరిపాలిస్తూ ఉంటాయి. ఆ యొక్క ధారణ కవచాన్ని ధరించినటువంటి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉన్నారు. ఇంతకు ముందు కూడాను, ఇహ ముందు కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కోటమి గురించి ఎవరు కూడా భయపడకుండా చక్కగా ఈ యొక్క యంత్రము తావీదు కావాల్సిన వాళ్ళు మా ఫోన్ నెంబర్కి సంప్రదించండి. మా ఫోన్ నెంబరు 9849142244. ఈ ఫోన్కి చక్కగా ఫోన్ చేసి మీ సందేహాలు తెలుసుకోండి. అలాగే ఈ యంత్రానికి కావాల్సిన వాళ్ళు చక్కగా మీ గోత్రము, పేరు మాకు పంపించినట్లయితే మీ పేరు మీద పూజించి అలాగే తావీదులో బంధించి సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా మీకు పోస్టు ద్వారా అందజేయగలుగుతాం. అలాగే కొరియర్ ద్వారా కూడా అందజేయగలుగుతాం. అయితే ఈ యొక్క షష్టగ్రహ కోటని దోష నివారణ యంత్రం చాలా తక్కువగానే తక్కువ బడ్జెట్లోనే అందరికీ అందజేయాలనేటువంటి ఉద్దేశంతో పోస్టల్ ఛార్జీతో సహా కలిపి ఊర్లో ఉన్న వాళ్ళైనా పొరుగురు వారైనా సరే ఎక్కడి వారైనా సరే కేవలం 1200 రూపాయలకి అందజేద్దామని చెప్పేసి మా సంకటనాశన గణపతి దేవాలయ సంస్థ ద్వారా అందరూ అనుకున్నాం. కాబట్టి కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో చూడండి. ఇంకా వేరే నెంబర్లు కూడా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు కూడా అనవసరంగా ఫోన్ చేసి విసిగించద్దు. అంతకుముందు మంత్రపల్లి మీడియాకి చాలామంది ఫోన్ చేశారు. అర్ధగంట 30 గంట కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అంతసేపు విసిగించి మమ్మల్ని బాధ పెట్టద్దు. మీ సందేహాలు మాత్రం నివృత్తి చేసుకోండి. అంతేగాని ఇదెట్లా అదెట్లా అని చెప్పి విసిగించి తర్వాత ఫోన్ చేస్తాంలే, అదిగో వస్తున్నాం అని చెప్పేసి కొంతమంది విసిగిస్తున్నారు. అలాంటి విసిగింపు మాటగా చేసినట్లయితే వాళ్ళకే తప్పుగా ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు మానుకోండి. ముఖ్యంగా అవసరమైన వాళ్ళు మాత్రమే ఫోన్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించండి. నమస్కారం. మనోవాంఛితా సిద్ధిరస్తు.